రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా శనివారం నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ టీంతో జరిగిన ఈ పారిశుద్ధ డ్రైవ్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు సంఘీభావంగా వారి యూనిఫామ్ ధరించిన మంత్రి దుర్గేష్ చేత చీపురు పట్టి పట్టణ వీధుల్లోని చెత్తను స్వయంగా ఊడ్చి డస్ట్బిన్లో వేశారు. అనంతరం అధికార యంత్రాంగం ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. దుర్గేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం వల్ల పట్టణాలు, గ్రామాలు చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లేవని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రతి మనుషులను కూడా రకమైన ఆలోచన వచ్చి మన పరిసరాలను మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ప్రజల్లో రావాలి. దానికోసం ఈ ప్రతిజ్ఞ కూడా మనం చేస్తాము. దాంతోపాటు ఇళ్ల దగ్గర ఉన్నటువంటి గృహిణులందరికీ కూడా ప్రత్యేకంగా మనం చేసేది, మీరు తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. దానికి సంబంధించి విడివిడిగా తీసుకెళ్ళడానికి కూడా మున్సిపల్ సిబ్బంది మీ దగ్గరికి వస్తారు. ఆ రకంగా సెగ్రిగేట్ చేయడం వల్ల మనకి డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ అనేటువంటిది మనం ప్రత్యేకంగా చూసుకోగలుగుతాం. దానివల్ల పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచగలుగుతాం. ఏదైతే తడి చెత్త ఉందో దాని నుంచి కంపోస్ట్ కూడా తయారు చేసి మనం మెన్యూస్ తయారు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని ఆదాయ వనరుగా కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మెన్యూర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అది ఆ ఎరువుగా ఉండి రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికోసం ఈ కంపోస్ట్ కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకే రోజు మనకి మొత్తం అన్నీ కూడా అమలు జరుగుతాయని, లేకపోతే ఒక్క రోజులోనే మొత్తం మార్పు వస్తుందని కాదు, కానీ నెమ్మదిగా ఈ రకమైన ఆలోచన మనం పెంచుకోగలిగితే ప్రతి నెల కూడా మనందరం కూడా భాగస్వాములు కాగలిగితే, ప్రతి కుటుంబం కూడా ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలిగితే ఖచ్చితంగా ఒకనాటికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడం ఖాయం అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తున్నాను.